కానీ కొంతమంది వ్యక్తులు టైంని ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని వందల పనులు చేస్తా ఉంటారు. చాలా ఇంటెన్సివ్‌గా బతుకుతుంటారనమాట. ఒక్కసారి ఎప్పుడైతే డేని ఫుల్‌గా యూజ్ చేసుకోవడం అలవాటవుద్దో, డేలో ప్రొడక్టివిటీ మనకు తెలుస్తదో, మనం ఎంత స్పీడ్‌లో పని చేయొచ్చో మనకు మనం టెస్ట్ పెట్టుకుంటే గనక ఆటోమేటిక్‌గా మనం నెక్స్ట్ రోజు తక్కువ స్పీడ్‌లో ఎళ్తే, ఆ తర్వాత రోజు తక్కువగా పని చేస్తే మనకే అర్థమవుతది. మన ఫుల్ పొటెన్షియల్ వాడట్లేదని. చాలామంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలా మందికి విపరీతమైన పొటెన్షియల్ ఉంది. కానీ ప్రతి దానికి స్లో డౌన్ అవుతారు. ప్రతి దానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన వాడికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసేసి, తక్కువ టైం తీసుకునే వాడికి చాలా ఎక్కువ టైం తీసుకొని, టైం అంతా వేస్ట్ చేస్తుంటారనమాట. మనకి ఎవ్వరి కోసం ఆగంది, ఎక్కడ స్టాప్ కాంది మన సమయం, మన టైం. ఇది ఎవరు ఆపలేరు. సెకండ్‌లు, నిమిషాలు దొరలటం అనేది ఎవరు కంట్రోల్ చేయలేరు. మనమే దాన్ని గమనించుకుంటూ, ఒడిసి పట్టుకుంటూ ఉండాలనమాట. ఒక్కొక్కసారి మనం ట్రాఫిక్‌లో గంట వెయిట్ చేస్తాం. ఆ టైం అంతా వేస్ట్ చేస్తాం. కొన్ని కొన్ని సార్లు బ్రేక్‌ఫాస్ట్‌కో, లంచ్‌కో కూర్చొని ఒక గంట అక్కడే కూర్చుంటాం. ఇంకొన్ని సార్లు ఫోన్ మాట్లాడుతూ ఒక గంట అక్కడ గడిపేస్తాం. ఇట్లా మనకు తెలియకుండా చాలా స్లో డౌన్ అయ్యి బతుకుతున్నాం అనమాట. మనం గమనిస్తే గనక రోజులో సగం సేపు మనం వృధానే చేస్తున్నాం. ఇది గనక మనం గమనిస్తే రోజులో సగం సేపు మనం వృధా చేస్తూనే ఉంటాం. దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని బతికితే గనక మనం చాలా మంది కంటే గొప్పోళ్ళం అవుతాం. చాలా స్పీడ్‌లో బతకగలుగుతాం. ఈ చిన్న జీవితంలో చేయాల్సిన పనులన్నీ చేసేయగలం అనమాట. కాబట్టి ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి అసలు మనం ఏం చేస్తున్నాం? మన డే ఎలా ఎళ్తుంది? మన టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఎళ్తుంది? మనం ఇప్పుడు 1 ఎక్స్‌లో ఉంటే దాన్ని 10 ఎక్స్ ఎలా చేయొచ్చు? ఆ స్పీడ్‌ని ఎలా పెంచొచ్చో ఆలోచించండి.